ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకు నా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. సో నేను చెప్పుకుందాన్ని కంటిన్యూ చెప్పేసుకున్నాను. ఈరోజుతో చేసేది ఓకే. ఈరోజు 5 కథలు సింపుల్ వేరేళ్ళు అయిపోతుంది. సో 16 రోజులు రాజుగారి గడువు. ఆ గడువులో ఇప్పటికి ఎన్ని రైతులు 11 కంప్లీట్ అయ్యాయి. సో 12ది స్టార్ట్ అయింది. రాణిగారు వచ్చారు, కూర్చున్నారు. హేమప్రభు రాజుగారు దీనిది ఇద్దరు వచ్చారు. వచ్చి కూర్చున్నప్పుడు ఆయన కృష్ణ అడగడం మొదలుపెట్టారు. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవారు. ఆ రాజు స్థిరం తక్కువ ఆలోచనలు అనమాట. ప్రజలకి ఇష్టకరంగా ఆయన ఉండేవాడు కాదు. ఆయనకి నచ్చినట్టు ఆయన ప్రవర్తిస్తూ ఉండేవారు అనమాట. అవి ఎలా ఉండేవి అని అంటే, ఆయన ప్రవర్తన ఎలా ఉండేదంటే, చెట్లు నాటుదాం అనేవారు. కొన్ని నాటిన తర్వాత ఇది చాలా ఆపేయండి, మరి అక్కర్లేదు. ఆయన ఆలోచన ఎప్పుడు ఆయన ఆలోచన అలా పన్నులు వేసేవాడు, పన్నులు వసూలు చేసేవాడు. మళ్ళీ తనకి నచ్చకపోతే సడన్గా పన్నులు క్యాన్సిల్ చేసేసేవాడు అనమాట. అలాగా ఈ ప్రజలకి ఆయన మీద అయిష్టత వచ్చేసింది, విరక్తి అనమాట. ఎప్పుడు ఏది వేస్తాడో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ప్రజలకి నచ్చినట్టు మాత్రం పరిపాలన అయితే ఉండేది కాదు. ఆయన ఇష్టానుసారంగా చేస్తుంది. ఇది నచ్చక చాలామంది వ్యతిరేకిస్తే వాళ్ళని రాజ్యం నుంచి బహిష్కరణ చేసేస్తూ ఉండేవాడు. అయితే ఈయన ఒకరోజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళినప్పుడు అది చీకటి పడిపోయినప్పుడు అక్కడే రాత్రి బస చేయాలి. సైనికులందరూ కొంతమంది ఈయనతో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎదురుగా ఒక చిన్న పర్ణశాల కనబడింది. ఆ శాల దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ముని తపస్సు చేస్తూ కనబడ్డారు, ధ్యానంలో ఉన్నారు. ఈయన వెళ్ళారు. ఆయన కళ్ళు తెరిచి ఈయనకి ఆహ్వానం పలికి కూర్చోబెట్టి కందమూలాలు కొన్ని ఇచ్చారు. ఆయన తిన్నారు. తిన్న తర్వాత ఆ ముని మళ్ళీ ధ్యానం చేసుకుంటారు. ఈయనకి దర్భతో పరుపులాగా చేసి రాజుగారు పడుకోమని చెప్పారు. పడుకోమనగానే ఆయన పడుకున్నారు. ఆ పర్ణశాల చిన్న కన్ను, ఆ లైటింగ్ పడుతుంది, పౌర్ణమి వెన్నెల పడుతుంది. రాజుగారు బాగా అలసిపోయి ఉన్నారు. అది దర్భ అయినా ఆయనకి అదొక తెలియని ఆనందం వచ్చేసింది లోపల. ఇది ముందు సైన్యంతో ఆ పట్టుపరుపు మీద పడుకున్న దానికన్నా ఇక్కడ పడుకునేది ఏదో తెలియని ఆనందాన్ని ఇచ్చి, హాయిగా అనిపించి, ఇక్కడ ఎంత బాగుందో, ఉండిపోతే ఇంకా బాగుంటుంది, ఒక మనసులో ఒక ఆలోచన. ఆ ప్రశాంతత హాయిగా ఆయన నిద్రలోకి జారుకున్నారు. నిద్రలోకి వెళ్ళగానే ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలోనే ఆయన ఈ పున్నమి వెన్నెల్లో ఆయన నడుస్తూ ఒక నది ఒడ్డుకి వెళ్ళారు. నది ఒడ్డుకి వెళ్ళగానే ఆయన చేతిలో ఒక విత్తనం ఉన్నది. ఆ విత్తనాన్ని ఆ నది ఒడ్డున ఉన్న మట్టిలో పాతి నదిలోకి వెళ్ళొచ్చి నీరు పోసారు. ఆ విత్తనం మీద అది అప్పటికప్పుడే పెద్ద చెట్టుగా మారిపోయి ఒక పెద్ద పువ్వు, ఆ పువ్వు ఊడిపోయి దాని బెరడు నుంచి ఒక పెద్ద గుమ్మడికాయలాంటి పెద్ద కాయలాంటిది వచ్చింది. దాన్ని ఈయన ఒక్కడే కూర్చొని తినేస్తాడు మొత్తం. తినేసేగానే ఒక పెద్ద చెయ్యి వచ్చింది. ఆ పెద్ద చెయ్యి వచ్చి ఆయన తలని ఇలా పామినట్టు అనిపించిన తర్వాత ఈయన ఆకాశంలోకి ఎగిరిపోతున్నట్టు అలాగా ఈయనకి శరీరం అనిపిస్తుంది. ఆ పెద్ద చెయ్యి ఎవరిది? అమ్మవారి చేతిలాగా విరాట హస్తం అనమాట. పెద్ద హస్తం వచ్చాయి. ఆ చెయ్యి పైకి వెళ్ళిన తర్వాత ఈయన ఎగురుతున్నప్పుడు పైకి చూస్తే ఆ చెయ్యి ఎత్తులో ఉంది. ఈయనకి ఆ చెయ్యికి మధ్యలో దారం ఉన్నది, తాడు కూడా కాదు, ఒక దారం కట్టి ఈయన వేలబడుతున్నట్టు కనబడుతుంది. ఆ దారాన్ని వచ్చి ఒక పక్షి కొరుకుతున్నట్టు, అది కొరికితే ఈయన పడిపోతాడు కింద. అప్పుడు ప్రాణభయం వచ్చినట్టు అనిపించి నిద్రలోంచి తులుక్కుపడి లేచి చూశాడు. చూడగానే ఎదురుగా ఆ ముని కూర్చొని ఉన్నారు. ప్రశాంతంగా తపస్సు చేసి ధ్యానం చేస్తూ ఉన్నారు. ఈయన మళ్ళీ ప్రశాంతత పడి మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు రాజుగారు. మళ్ళీ ఈసారి అదే కళ వచ్చింది. ఈసారి కళ వచ్చినప్పుడు ఆయనకి మళ్ళీ విత్తనం తీసుకెళ్ళాడు, పాతాడు. మళ్ళీ అప్పటికప్పుడే చెట్టు ఇదైంది, పండు వచ్చింది. ఆ పండు తిన్నంత వరకే వచ్చింది. ఈసారి హస్తం రాలేదు, తీసుకెళ్ళలేదు, ఏం లేదు, పండు తిన్నంత వరకే వచ్చింది. అక్కడితో కథ ఆపాడు. దేనిది ఆపి దాని అంతరార్థం ఏంటి చెప్పమని అడిగాడు రాణిని. అవేం చెప్పింది అంటే,
ఒక రాజు అందరూ రాజు అవ్వలేరు, ఎవరికో అర్హత ఉన్నవాడికే రాజు అయ్యే అర్హత వస్తుంది. ఆయన ఏం చెయ్యాలి? ప్రజల్ని రంజింపచేసేటట్టుగా పరిపాలన చెయ్యాలి. కానీ ఈయనేం చేశాడు? తన ఇష్టానుసారం పరిపాలన చేసి వాళ్ళు బాధ పెట్టాడే తప్ప వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆనందపడేటట్టు చేయలేదు. కాబట్టి ఏంటి? పండు వచ్చింది, వృక్షం అంటే పదవి వచ్చింది, చేతికి పదవి వచ్చింది, చక్కగా ఆనందిస్తున్నాడు. కానీ తప్పుడుగా ఆయన వెళ్తున్న వల్ల ఏమైంది? కర్మ ఏంటి? ప్రకృతి ఏం చేసింది? ఒక దారం రూపంలో, అంటే నువ్వు ఎంత భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు, పదవులు కావాలనుకున్నా రావు, అదృష్టం ఉంటే వస్తాయి, దాన్ని నిలబెట్టుకోవాలని కానీ కర్మ ఏ రూపంలో చిన్న దాంతో కూడా కొట్టి పడేస్తుంది. అది కళ వచ్చింది, ఆయనకి కళ రూపంలో వచ్చింది. నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించడం లేదు కాబట్టి కర్మ ఎప్పుడైనా ఏదో ఒక విధంగా చిన్నదానిగా అయినా సరే కొట్టేస్తుంది అని చెప్పి కళ వచ్చింది. ఆ కళ్ళలోంచి లేచి భయపడగానే ఆయన ఫస్ట్ అనుకున్నాడట మనసులోని, ఇక్కడి నుంచి నేను సక్రమంగా పరిపాలన చేస్తాను, ప్రజల్ని ఇబ్బంది పెట్టను నేను అని. ఎవరి వైపు చూశాడు? ముని వైపు చూశాడు, ప్రశాంతతగా ఉన్న ముని వైపు. రెండోసారి ఆ మాట అనుకొని ఆ ప్రశాంతతను పొంది పడుకున్నాడు కాబట్టి రెండోసారి ఆయన అనుకున్న ఫలం మళ్ళీ రాజ్యాధికారం ఆయన చేతికే, లేకపోతే ముందేమనుకుందమ్మ తీసేసినట్టు, ఇప్పుడు రాజ్యాధికారం ఆయన చేతికే మళ్ళీ లభించింది అనమాట. ఆయన రెండోసారి మనస్సు మార్చుకొని ఉన్నాడు. అందుకే ఆయనకి 2 కళలు, ఒకటి ప్రకృతిది, 2 ఆయన అనుభవించినట్టు వచ్చాయి. అంత ఈజీగా చెప్పేస్తుంది ఆమె. చెప్పగానే రాజుగారికి ఇంత క్లిష్టమైన పరిస్థితి, అలా అంత అంతరార్థం ఉందని కూడా ఎవరు తెలుసుకోలేరు. కానీ అంత క్లిష్టమైన ప్రశ్నలు కూడా ఆమె చాలా సులువుగా చెప్పేసింది. మరి రాజుగారికి ఇంకా అర్థమైపోయి, నేను ఓడిపోతాను, అయిపోయింది, ఇంకా మరి వివాహం జరగదు, దీనిది కూడా నీరసపడిపోయింది. సార్ ఎందుకు ఇంత క్లిష్టమైంది? విప్పినట్టు చెప్పేసింది చక్కగానే. ఇంకేం అడగాలి విని? ఆయనకు కూడా ఈసారి దీనిది కూడా బుర్రపని చేయలేదు. ఆమె చెప్పేసి లెగిసి వెళ్ళిపోయింది. మళ్ళీ రాజుగారు ఇద్దరు యథాతథిగా అంతఃపురం వెళ్ళారు, పడుకున్నారు. ఉదయం లేచి మళ్ళీ అవన్నీ ఉద్యానవనం అంటే మళ్ళీ సాయంత్రంకి వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. కానీ దీనికి ఇంతవరకు ఒక రకం, ఇప్పుడు నుంచి ఆయనలో కూడా టెన్షన్ పడుతుంది. ఎందుకు? టైం దగ్గరికి వచ్చేస్తుంది, 12 రోజుల వరకు వచ్చేస్తాం, ఇంకా 3-4 రోజులు ఉన్నది. ఈమె ఏదైనా వివరంగా చెప్పేస్తుంది. సరే, ఇది ఇంకో ప్రశ్న. 13వ రోజుకి ఇంకో ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చేసరికి ఆయన అడిగాడు, ఒక 2 భార్యాభర్తలు ఉన్నారు, ఎంతో అన్యోన్యం అనమాట. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అన్యోన్యం. భార్య మరణించినప్పుడు భర్త చాలా దుఃఖపడుతూ అన్నాడు, యమధర్మరాజుని కాముడు అంటే ఎవరు? మనస్సుకి అధిపతి మన్మధుడు. వీళ్ళిద్దరిని తిట్టాడు, యమధర్మరాజుని కాముడిని. ఆమెను తీసుకెళ్ళిపోయినందుకు ఆయనకి మనస్సు అనేది నాకు కొంచెం ఇంత బాధ పెడుతున్నందుకు ఇద్దరిని అని ఆయన తిట్టినప్పుడు వాళ్ళిద్దరు అక్కడ గొడవ పడడం మొదలుపెట్టారు. నువ్వంటే నువ్వు, అది ఎక్కడి వరకు వెళ్ళింది? నువ్వు గొప్ప, నేను గొప్ప, యమధర్మరాజు గొప్ప, కాముడు గొప్ప, యముడు గొప్ప, కాముడు మన్మధుడు గొప్ప, వాళ్ళిద్దరి మధ్యన అది పోటీ వరకు వెళ్ళింది. సరే, తేల్చుకుందాం ఇద్దరమే అని చెప్పి ఒక చెట్టుని సెలెక్ట్ చేసుకున్నారు, ఒక వీరుణ్ణి సెలెక్ట్ చేసుకున్నారు, ఒక మహర్షిని, ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ చెట్టు దగ్గర వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఆ చెట్టుని, ఆ పుష్పాలని చంపేస్తున్నాడు. అంటే పుష్పం వాడిపోయి పోతున్నాయి. మన్మధుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ వికసింపచేస్తున్నాడు. ఈయన వాటిని రాలిపోయేటట్టు చేస్తున్నాడు, మాడిపోయి. ఈయనేమో అవి వికసించేటట్టు చేస్తాడు. ఎంతో సేపు చేశారు, ఆయన చేస్తున్నాడు, ఈయన చేస్తున్నాడు. సరే, ఇది ఇంకా తేలదని చెప్పి వీరుడి మీదకి వెళ్ళారు. వెంటనే యమధర్మరాజు ఏం చేశాడు? వీరుడి యొక్క ప్రాణాలు తీసేశాడు. మన్మధుడు ప్రాణం పోయలేడు. అప్పుడు మన్మధుడు ఏం చేశాడు? ప్రజల మనస్సుల్లో దూరి ఆ వీరుడికి శిలాపలకాలు కట్టించి, పండితులు కవులు మనసుల్లో దూరి ఆయన మీద పాటలు పాడేటట్టు, అంటే భార్యాభర్తలు నూతన దంపతులు అయి పిల్లలు పుట్ట వాళ్ళ మనసులు దూరి ఆ వీరుడి పేరు పెట్టి, అంటే ఆయన శరీరం విడిచిపోయినా చిరంజీవిగా బతికేటట్టు చేసాడు. మనస్సు అనేది వాళ్ళకి ప్రేరేపించి ఆయన్ని చిరంజీవిగా బతికేటట్టు చేశాడు. ఆయన పేరు కలకాలం చెప్పుకునేటట్టు చేశాడు ఆ వీరుడిది. ఇంకా అక్కడ కూడా వీళ్ళిద్దరూ ఎవరు అనేది తేలలేదు. అక్కడ నుంచి మహర్షి మీదకి వెళ్ళారు ఇద్దరు. మహర్షి మామూలుగానే మనస్సును జయించి ఉంటారు వాళ్ళు. యాక్చువల్గాను సంసారంలో ఎలా ఉంటారంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉంటారు.
యమధర్మరాజు ఏం చేశాడంటే దాన్ని కూడా చంపేశాడు. మనిషిని చంపలేదు, ఎందుకంటే మహర్షుల జోలికి వెళ్ళరు, వాళ్ళు తపశ్శక్తి ఉన్న వాళ్ళు కాబట్టి. ఆయన ఉన్న మనస్సును కూడా చంపాడు యమధర్మరాజు. అంటే నాకు ఇంకా ఇది కూడా వద్దు, సంసారం అది కూడా నాకు వద్దు అన్న స్థితికి తీసుకెళ్ళాడు. మన్మధుడు ఏం చేశాడు, మనస్సు పుట్టించాడు మళ్ళీ అతనికి, కుటుంబం కదా. మన్మధుడు మన పరమేశ్వరుడికే బాణవదుడు, ఒక్క నిమిషం చలించేటట్టు చేసేవాడు, ఆయన శక్తివంతుడే కదా. విశ్వామిత్రుడికి కలిగించాడు. ఇది ఎంతసేపు ఆయనకి, ఒక మహర్షికి ఆయన కలిగిస్తున్నాడు. ఈయన చంపుతున్నాడు మనసును, ఆయన పుట్టిస్తున్నాడు, ఈయన చంపుతున్నాడు, ఆయన పుట్టిస్తున్నాడు. ఈయన ఒక నిమిషం నాకు వైరాగ్యం, నాకు అసలు ఏమి వద్దని అనిపించగానే మళ్ళీ ఇంకో నిమిషం కుటుంబ ధర్మం ఉంది, నా ధర్మం పాటించాలి, అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. ఇదే ఎంతోసేపు కొట్టుకొని వాళ్ళలోనే తేలలేదు ఇద్దరికి, ఎవరు మటుకాలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన అడిగాడు చంద్రకళాదేవిని, నాగకన్యని, ఇద్దరిలో ఎవరు గొప్ప, ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడిగారు. ఆమె ఈసారి కళ్ళంటే నీళ్ళు వచ్చాయి, కానీ సమాధానం చెప్పింది, మనస్సు లేకపోతే సరే, ఈ శరీరం ఉంది మనస్సు లేదు ఏం చేస్తుంది. నీకు ఒక మనస్సు అనేది ఒకదాన్ని చూపించిందంటే ఈ శరీరంలో అవయవం అక్కడికి వెళ్ళాల్సిందే. కళ్ళు చూస్తే మనకు ఒక కథ కూడా ఉంది, కళ్ళు చూస్తే చేతులు వెళ్ళాయి, కాళ్ళు వెళ్ళాయి, నోరు తిన్నది. ఒక పండు గురించి చెప్పుకున్నామా లేదా, ఎవరు చూపించారు, మనస్సు కదా. మనస్సు ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి, మనస్సు లేకపోతే పనిచేయదు. అరే మనస్సు లేకపోతే శరీరం ఉన్నా వేస్ట్, శరీరం లేకపోతే మనస్సు ఉన్నా వేస్ట్. శరీరం లేకపోతే మనస్సు లేదు, జీవుడు చచ్చిపోయాక మనస్సు ఎక్కడుంది, ఈ ప్రాణం పోయిన తర్వాత మనస్సు ఎక్కడుంది, లేదుగా, ఇక్కడే పోతుంది అది కూడా. సో మనస్సు ఉండి శరీరం లేకపోయినా వేస్ట్, శరీరం ఉండి మనస్సు లేకపోయినా ఉంటాయి. రెండు దేనికి అదే గొప్ప, రెండు దేనికదే. ఒకే రైలుకు ఉండే రెండు పట్టాలు లాంటివి, ట్రైన్ దేని మీద, రెండింటి మీద వెళ్ళాలి, ఏ ఒక్కటి లేకపోయినా అవ్వదు. కాబట్టి మనస్సు మీద ఆధిపత్యం మన్మధుడిదైతే శరీరం మీద ఆధిపత్యం యమధర్మరాజు. ఇద్దరూ గొప్పే, ఇద్దరిలో ఎవరు కూడా గొప్ప కాదు అని కన్నీరు ఎందుకు పెట్టుకుందంటే, ఈరోజు ఈమె మనస్సు మన్మధుడు ఈ విధంగా ఆడిస్తున్నాడు. ఒక పక్క రాజు కావాలని ఉంది, ఇంకో పక్క తన పెట్టుకున్న నియమాలు తనకే అడ్డు వస్తున్నాయి. ఎంత పని చేస్తున్నాడు మన్మధుడు మనస్సు మీద అని కన్నీళ్లు పెట్టుకొని, ఈసారి నవ్వు ముఖం లేదు, కన్నీళ్లు పెట్టుకొని లేచి వెళ్ళిపోయింది. రాజుకి అంత బాధ కలగలే, చాలా చాలా బాధపడిపోయి ఈసారి దీనిని తిట్టేశాడు. ఏమడిగావు నీవు, ఇన్ని రోజులు నేను గెలుస్తాను ఓడుతాను ఏదైతే అయ్యింది, కానీ ఆమె చిరునవ్వు చూసేదాన్ని, ఈరోజు ఆమె కళ్ళల్లో నీళ్లు చూశాను, ఇది చూడడానిక మనం ఎంత దూరం వచ్చాము అని చెప్పి దీనిది మీద కోప్పడ్డాడు. దీనిది కూడా దిగులు పడిపోతున్నాడు. రాను ఇంత దగ్గరికి వచ్చేసింది, ఏదైనా చెప్పేస్తున్నాను, ఏదైనా చెప్తుంది. ఎలా అతనికి కూడా ఒక కుతూహలం ఇది వచ్చేసింది. మళ్ళీ వెళ్ళిపోయారు ఇద్దరు, పడుకున్నారు. రాజు మరి పడుకోవడమే మానేస్తాడు రాత్రి, ఆయన నిద్ర పట్టట్లేదు, దగ్గరికి వచ్చేసింది, సమయం అయిపోతుంది, దక్కదు ఇంకా అని ఆయన దిగులుతో ఉండిపోయాడు. దీనిది కూడా ఆలోచనలో పడిపోతున్నాడు. ఆయన కూడా రాత్రి అంతా ఆలోచించి ఏ పగలో నిద్ర చేస్తున్నారు. మళ్ళీ తెల్లవారులేసి ఆ ఉద్యానవనం అంతా తిరిగి మళ్ళీ సాయంత్రం కదా. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆమె మాత్రం ఈయన కోసం వెయిట్ చేస్తూ ఉంది, రాజుగారి కోసం ఆమె చూస్తూ ఉన్నది. ఈరోజు ఇంకొక కథ మొదలుపెట్టాడు ఆయన. కృతాకృతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ కృతాకృతుడు అనే బ్రాహ్మణుడు బ్రాహ్మణ పుట్టాడు, కానీ చేయకూడని పళ్ళన్నీ చేస్తుండేవాడు. వృత్తి తప్పించి అన్నీ జోదం, వ్యసనాలు, తాగుడు, చెడు స్నేహాలు చేయడం, ఆ చెడు వ్యక్తులతో తిరగడం, అలాగే ఈ శ్మశానంలో తాంత్రిక విద్యలు చేస్తుంటారు, వాళ్ళతో స్నేహం చేసి కొన్ని తాంత్రిక విద్యలు చేయడం. కుటుంబంతో ఏమాత్రం సమయం కలిసి ఉండేవాడు కాదు, కుటుంబానికి వ్యతిరేకంగా ఉండేవాడు, బ్రాహ్మణ వృత్తికి వ్యతిరేకంగా ఉండేవాడు. ఈ నీచమైన పనులన్నీ చేసుకొని తిరుగుతూ ఉండేవాడు. ఈ తాంత్రిక విద్యలు వాళ్ళ దగ్గర కొద్దిగా నేర్చుకుని ఈ శ్మశానం అంటే ఎక్కువ తిరుగుతూ ఉండేవాడు. ఉంటున్నప్పుడు ఒకరోజు ఆ శ్మశానంకి ఒక భూతం వచ్చింది. అది చాలా పరమ ఆకలితో ఉన్నది. అడిగింది, నాకు ఫ్రెష్గా కావాలి మాంసం. ఏంటి, ఎవరైనా శరీరం అప్పుడే మరణించింది, లేకపోతే నువ్వేనా, నాకు మాత్రం ఆహారాన్ని తెచ్చిపెట్టు, లేదా నిన్ను మింగేస్తానని చెప్పింది. చెప్పినప్పుడు ఈయన, నాకు ఏంటి లాభం, డీల్ చేసుకుందాం, ఇద్దరం డీల్ చేసుకుందాం, నీకు కావాల్సిన ఆహారాన్ని నేను తెచ్చిస్తా, నాకు కావాల్సింది నువ్వు అంటే, అయితే నీకు ఒక మంత్రం చెప్తా, మరణించిన వాళ్ళని బ్రతికించే మంత్రం చెప్తానన్నది. నాకు అది సరిపోదు, ఇంకో డీల్ మాట్లాడు, అయితే ఏం కావాలో చెప్పు. అయితే ఈసారి నేనే అడుగుతా, నాకు 2 పాచికలు కావాలి, అవి జూదం ఆడినప్పుడు నేనే
గెలవాలి, అలాంటిది నాకు కావాలి అంటే సరే ఇస్తాను, నాకు మంచి ఆహారాన్ని ఫ్రెష్గా పట్టుకొని రా అని చెప్పింది. చెప్పగానే వెళ్ళాడు, అంతా వెతికాడు, ఎక్కడా దొరకలేదు. ఏం చేశాడు, తన సహోదరుణ్ణే, నీచుడు కదా, ఆలోచన లేని తమ్ముడినే చంపేసి ఇచ్చేసాడు. తమ్ముడిని తీసుకొచ్చి చంపేసి ఆ భూతానికి దగ్గర పెట్టేశాడు. అదేం చేసింది, పాచికలు 2 ఇచ్చింది. పాచికలతో పాటు ఈ మంత్రాన్ని చెప్పింది, మరణించే వ్యక్తిని బ్రతికించే మంత్రాన్ని కూడా చెప్పింది. చెప్పిన తర్వాత వాడు ఆహారం ఇచ్చేసి వెళ్ళిపోయి, వాళ్ళ తమ్ముడు బ్రతికించాలన్న ఆలోచన కూడా రాలేదు వాడికి. ఆ మంత్రం నేర్చుకున్నాక దానికి ఆహారంగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడికి ఒక ఆలోచన వచ్చింది, ఈ మంత్రం పనిచేస్తుందా లేదా, ట్రై చేయాలి కదా. అప్పుడు ఏం చేశాడు, ఆ శ్మశానం చివరిలో ఒక చండాలని శవరు అంటే అనాథ శవం లాంటిది ఉంటే దాని మీద ప్రయోగం చేద్దామని కూర్చొని ప్రయోగం చేశాడు. సగం మంత్రం చదివేకి డౌట్ వచ్చింది, పనిచేస్తుందా లేదా. కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ శరీరంకి ఈ మంత్రం పనిచేసి సగం వైపు పనిచేయడం మొదలుపెట్టింది. ఎడమ కన్ను, ఎడమ చెయ్య, ఎడమ కాలు కదలడం, ఆ ఎడమ కన్ను గిరగిరా తిరగడం, చూడడం, కదలిక చూశాడు. చూడగానే వాడికి భయం పట్టుకుంది. ఆ భయం లేని మిగతా మంత్రం మర్చిపోయాడు. మిగతా మంత్రం మర్చిపోయి ఏం చేశాడు, అది కదులుతుంది, టెన్షన్, అక్కడి నుంచి పారిపోయింది. ఆ పారిపోగానే ఒక్కసారి అది లేచి దానికి ఒక్కవైపు పనిచేస్తుంది. అయినా సరిసి అనయాకృతం కృతం అనయాకృతం కృతం అని పెద్దగా ఆడడం మొదలుపెట్టింది. వీడు అక్కడి నుంచి ఒకటే పరుగు ఇంటికి, డోర్లన్నీ వేసాడు, ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. నిద్ర పట్టట్లేదు కానీ టెన్షన్. ఇదేం చేసింది, వెతుక్కుంటూ ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి వీడి మీద పడిపోతుంది, అదే అరుస్తుంది. అమ్మో ఇక్కడ ఉంటే ఇది చంపేస్తుంది అని చెప్పి ఆ ఊరు వదిలి పారిపోయాడు. వేరే ఊరు వెళ్ళిపోయి ఏం చేశాడు, ఈ పాచికలు ఉన్నాయి కదా, ఇవి వేస్తూ వీడిదే డబ్బు వచ్చేస్తుంది, గెలిచేస్తున్నాడు. ఆ జూదంలో వీడు వేస్తున్నాడు, గెలిచేస్తున్నాడు. డబ్బు వచ్చి పడిపోతుంది. వీడికి డబ్బు వచ్చేసి పడిపోతున్నప్పుడు వీడు చేస్తుంది తప్పు, డబ్బు వస్తుంది. వీడికి అక్కడ ఉండేటప్పుడు ఏం జరిగింది, మళ్ళీ ఈ భూతం అక్కడికే వచ్చేసింది. వీడిని వెతుక్కుంటూ ఆ ఊరికి కూడా వచ్చేసింది. అక్కడికి వచ్చేసి మళ్ళీ ఇలాగే పెద్ద కేకలు అరుపు. ఈ భూతాన్ని చూసిన వాళ్ళు భయపడిపోతున్నారు. ఇదేంటి, సగం అంతా కుళ్ళిపోయి, ఇటు ఫ్రెష్ ఉంది శరీరంలో, ఇటు ప్రాణం ఉంది, ఇటువైపు లేదు, కుడివైపు ప్రాణం లేదు. ఆ ప్రాణం లేని వైపు అంతా పురుగులు పట్టేసి వాసన వస్తూ చాలా అసహ్యంగా ఉంది. దాన్ని చూస్తూ భయపడి చాలామంది చచ్చిపోయారు, చాలామంది పారారు. వీడు మళ్ళీ అక్కడి నుంచి పరిగెట్టాడు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాడు. అప్పుడు వీడికి ఒక ఆలోచన కలిగింది, తప్పు అయితే చేశాను, డబ్బు అయితే వస్తుంది, కొన్ని దానం ధర్మం చేద్దాం ఆ ఉన్న దానితో అని చెప్పి సంపాదన అయితే తప్పు మార్గాన్ని సంపాదించి దానం ధర్మం చేస్తున్నాడు. అలా ఒక ఊరిలోని 10 అంతస్తుల మేడ మీద కూర్చొని జూదం ఆడుతున్నాడు. ఇది అక్కడికి కూడా వచ్చేసింది. ఆ పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళేసరికి ఇంకేంటి, వీడు పరిగెట్టాడు, అది వెనక్కి పరిగెట్టి ఇద్దరు ఆ మేడ నుంచి పడిపోయారు. 10 అంతస్తుల మేడ నుంచి ఇద్దరు పడిపోయారు. అది ఉన్న సగం ప్రాణంతో అది చచ్చిపోయింది, ఈయన కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఈయన అడిగాడు దేనిది రాణిని, అనయాకృతం అంటే ఏంటి అసలు అని అడిగితే అప్పుడు అమ్మాయి చెప్పింది, అనయాకృతం అంటే చేయకూడని పని చేసావురా నాయనా అని అర్థం. నువ్వెవరు అసలు, ఒక బ్రాహ్మణుడివి, నువ్వు చేసిన పని ఏంటి, బ్రాహ్మణ వృత్తి, బ్రాహ్మణ జన్మ, ఉత్తమమైన జన్మ వదిలేసి నీచులతో తిరిగి తాంత్రిక విద్యలు నేర్చుకొని నువ్వు చేసిన డబ్బు మళ్ళీ ఆ తప్పుడు మాతో నువ్వు దానం ధర్మం చేసినా అది చెల్లదు. నువ్వు ఎంత మార్పు నీలో వచ్చినా నువ్వు చేసిన సోదరుని బలిచ్చే వెళ్ళి సోదరుని ఇచ్చేసావు, ఈ తప్పుడు వెళ్ళావు, జూదమాడి డబ్బు ఇవన్నీ చేసి, అంటే చేయకూడని పని చేసిన వాడు తర్వాత మంచి పని చేసిన అది సత్ఫలితాలు ఇవ్వదు. పోనీ వాడు సన్మార్గంగా సంపాదించి ఇచ్చాడా అంటే లేదు. మళ్ళీ ఆ తప్పుడు మార్గంతోనే ఇచ్చిన దాంతో దానం ధర్మం చేశాడు. కాబట్టి అనయాకృతం అంటే చేయకూడని పని చేస్తున్నావురా నాయన, నువ్వు ఎంత చేసినా అది ఫలితం ఉండదు అని చెప్పేసింది. అయిపోయి 14 రోజులు తేలిపోయి మరి రాజుగారికి మరి ఇంకా 2 రోజులు టైం ఉంది. ఈ 2 రోజుల్లో ఆయన బానిసే అవుతాడు, వివాహమే చేసుకుంటాడో లేకపోతే ఆమె ఏం చేస్తాడు ఏమీ అర్థం కాదు. ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడకి దిగులు వచ్చేసింది, ఆవిడ వెళ్ళిపోయింది, వీళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా 2 రోజులు మరి ఇద్దరికి నిద్ర లేదు, ఏం అడగాలి ఇంకా అర్థం అవ్వట్లేదు. ఎంత కఠినమైనవి ఎలాంటి తిప్పి అడిగినా ఆమె సునాయాసంగా చెప్పేస్తుంది, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చెప్పేస్తుంది. ఏం చేయాలని ఆలోచన. మళ్ళీ తర్వాత రోజు ఇద్దరు యథావిధిగా సాయంత్రం వచ్చారు, కూర్చున్నారు. మళ్ళీ మొదలైంది ఇద్దరికి. మళ్ళీ మొదలైనప్పుడు ఈసారి ఈయన అడిగారు, ఒక తేనెటీగ ఉంది, ఆ తేనెటీగ చిన్నది
మన పిల్లలు ఎవరో తల్లిదండ్రులు పెద్దవాళ్ళ దాంట్లో ఎలా ఉంటారు, అది కూడా పెద్దవాళ్ళ అదుపాజ్ఞంలోనే ఉండేది. అది రోజు వాళ్ళు వెళ్ళి తేనె తేవడం, ఆ తేనెని ఆ సమకూర్చడం చూస్తూ నేను కూడా వెళ్ళి తేనె సంపాదించి తీసుకొచ్చేస్తాను అని బయలుదేరింది. చిన్నది బయలుదేరి వెళ్ళి ఒక తామర పువ్వు మీద ఇలా వాలగానే అది ముడుచుకోగానే మళ్ళీ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి తామర పువ్వుని అడిగింది, నాకు కొద్దిగా తేనె ఇవ్వవా అని అడిగింది. తామర పువ్వు అన్నది, నాకు కావాల్సింది నాకు ఇచ్చి నీకు కావాల్సింది నువ్వు పట్టుకొని వెళ్ళు, నీకేం కావాలి అని అన్నది. ఏం కావాలో తెలియకుండా వచ్చావా నువ్వు తేనె తీసుకోవడానికి, నాకేం కావాలో తెలుసుకొని నాకు కావాల్సింది ఇవ్వు అని అన్నది. అంటే ఇది అక్కడి నుంచి ఎగురుతూ వెళ్తే అక్కడ ఒక చిన్న పేడ పురుగు కనబడితే దాన్ని అడిగింది, తామరాకుకి ఏమి కావాలి, తనకి ఏమంటే ఇష్టం అని అన్నది. నాకేం తెలుస్తుంది తామరాకుకి ఏం కావాలో అని అన్నది పేడ పురుగు. ఓ నీకు తెలీదా? అలా ఇంకొంచెం ముందుకెళ్తే ఒక సాలీడు కనబడ్డది. ఆ సాలె పురుగుని అడిగింది, తామరాకుకి ఏమి కావాలి అని అడిగితే సాలిపురుగు ఏమి ఎప్పుడు ఈగని తెచ్చి ఆ దీంట్లో పెట్టుకొని అది తింటుంది. దానికి ఏం కావాలో అదే చెప్పింది. ఈగ కావాలి ఇంకేటి, ఈగనేం చేసుకుంటుంది తామర పువ్వు అని ఆలోచించింది. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మేఘాలు కనబడ్డాయి. మేఘాలను అడిగిందట, తామర పువ్వుకి ఏం కావాలి అంటే నీరు ఇష్టం, నీరు కావాలి, అది నీటిలోనే ఉంటుంది కదా, నీరు ఇష్టం అని. అవును నిజమే కదా, ఇది కరెక్ట్ అని చెప్పి ఇది వెళ్ళి పాపం నీటిలో మునిగి తీసుకెళ్ళి దాని మీద జల్లింది. నీకు నీరు అంటే ఇష్టం కదా, ఇదిగో నీరు ఇచ్చాను. అది అన్నది, నాకెందుకు నీరు, నేను నీటిలోనే ఉంటాగా రోజు, అది కావాలని చెప్పాను నీకు, నాకు అది కాదు అన్నది. అయితే నీరు కూడా వద్దా? మళ్ళీ వెళ్ళింది అక్కడి నుంచి. మళ్ళీ ఏం కావాలని వెళ్ళి సూర్య భగవాను అది అడిగింది. తామర పువ్వుకి ఏం కావాలి, ఏమంటే ఇష్టం అంటే వేడంటే ఇష్టం కదా, అంటే ఎవరు ఏ స్వభావం అదే చెప్తున్నారు వాళ్ళ రీతి బట్టి. వేడంటే ఇష్టం అని అన్నారు. ఆహా వేడంటే ఇష్టం, వెంటనే మినుగుల పురుగులు 3 తెచ్చేసి దాని చుట్టూ తిప్పుతుంది. నీకు వేడి కదా కావాలి, ఇగో వేడి తీసుకొచ్చాను తీసుకో అంటుంది. నాకెందుకు వేడి, సూర్యనారాయణ మూర్తి ఇస్తారుగా, ఆ వేడి ఉందిగా, ఇదెందుకు నాకు అని అన్నది. ఓ ఇది కూడా వద్దా? మళ్ళీ వెళ్ళింది. గుడ్లగోబు కనపడ్డది. గుడ్లగోబుని అడిగింది, తామర పువ్వుకి ఏమంటే ఇష్టం, ఏం కావాలి? దానికి ఏం కావాలి, గుడ్లగోబు రోజంతా పడుకొని ఉంటుంది పగలు, నిద్ర కావాలి, ఇంకేంటి, నిద్ర ఉంటే మంచిది, నిద్ర అంటే ఇష్టం అన్నది. ఓ నిద్ర కావాలా? వెంటనే వెళ్ళిపోయింది. ఒక ఆకు తీసి దానికి ఇసురుతుంది. నువ్వు పడుకో, నేను ఇసురుతాను, నీకు నిద్ర కదా కావాలి, నేను ఇసురుతాను అంటుంది. తామర పువ్వు అంటే నాకెందుకు, నిద్ర రాత్రి వస్తుంది, చల్లని గాలి చక్కగా వేస్తుంది, నేను పడుకుంటా, నాకెందుకు ఈ గాలని. మరి ఏమంటే ఇష్టం కనుక్కో. ఇంకా అర్థం కాలేదండి, తిట్టుకొని వెళ్ళడం మొదలైంది. ఈ తామర పువ్వు పిసినారిది, తేనె ఇవ్వడానికి అస్సలు నచ్చుకోవట్లేదు. అందుకే ఇది ఏం తెచ్చినా ఇది కాదు అని చెప్తుంది. దానికి ఏం కావాలో దానికే తెలియదు అసలు అని ఇది గొనుక్కుంటుంది. దాని భాషలో అది గీ అంటది కదా, ఆ భాషలో గొనుక్కుంటూ తిట్టుకుంటుంది అనమాట. దాన్ని ఫుల్గా ఇది పేనాసిది, నీకు దీనికి ఏమీ తెలియదు అనుకొని తిట్టుకుంటుంది. అక్కడ ఒక మహర్షి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ మహర్షి ఏమో కళ్ళు మూసుకొని కూర్చొని విన్నాడు ఈ భాష. వినేసి చప్పట్లు కొట్టి పిలిచి తామర పువ్వుకి ఏం కావాలో చెప్పాడు. ఓ సింతేనా అని చెప్పి వెళ్ళి తామర పువ్వుకి ఏం కావాలో అది ఇచ్చేసి దీనికి కావాల్సిన తేనె సంపాదించుకొని వచ్చింది. ఇప్పుడు దీనిది అడిగాడు, తామర పువ్వుకి ఏం కావాలి? ఆవిడ వెంటనే సిగ్గుపడింది. ఎవరు? రాజు వైపు చూసి. తామర పువ్వు కావాల్సింది ముద్దు. ఆ తేనెటీగ వెళ్ళి ఒక గట్టిగా నొక్కి ఆ ముద్దు ఇస్తే ఆ తేనె లోపల నుంచి బయటికి వస్తుంది. దీనికి తెలియక వెళ్ళి మామూలుగా వాలింది. అది చెప్పింది కావాల్సింది ముద్దు, అది ఇచ్చింది, అది తెచ్చేసుకుంది అని రాణిగారు రాజుగారిని చూసి సిగ్గుపడి మొదటిసారి నవ్వుకొని వెళ్ళేసరికి రాజుగారికి ఈ టెన్షన్ పోయింది. పోనీలే 16 రోజులు ఉన్నందుకు మొదటిసారి సిగ్గుపడి నవ్వింది. రేపు ఏం జరిగితే అది జరగని అనుకొని ఎత్తురు. ఈయనకి మాత్రం దీనిది ఇప్పుడు టెన్షన్ పడిపోయాడు. ఇన్ని రోజులు రాజు, ఇప్పుడు దీనిది లాస్ట్ రోజు. ఈ రోజు ఇంకా తేలిపోద్ది. వెళ్ళిపోయారు ఇద్దరును. ఇంకా ఆయన పడుకొని ఈయన పడుకోలేదు. రాత్రి అంతా ఆలోచించాడు రాజు, ఏంటి అసలు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చా, ఏం సాధించడానికి వచ్చా, రాజ్యాన్ని వదిలేశాను, ఈమె కోసం వచ్చా, ఇక్కడ నేనేం చేస్తున్నాను అసలు అని రాత్రి అంతా ఆలోచించి మరి నిద్ర పట్టలేదు. తెల్లవారు లేసి ఫ్రెష్ అయిపోయి అలా ఉద్యానవనం వైపు తిరుగుతూ వినాయకుడి విగ్రహంకి వెళ్ళారు. మొదట వినాయకుడు పూజ చేసుకొని బయలుదేరి వచ్చారు కదా, వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడిని అడిగాడు, నీకు పూజ చేసే కదా నేను వచ్చా, నీవే కదా కరుణించాలి, ఎంత నిన్ను నమ్మి ఏది చేసినా నీకే దండం పెడుతూ చేశాను నేను
కాబట్టి ఈ విజ్ఞానం నుంచి నువ్వే తొలగించాలి, ఆమె మనస్సు మార్చాలని. ఆ పక్కనే సరస్వతి దేవి ఉంది. అప్పుడు ఆమెకు దండం పెట్టాడు. అమ్మ, తెలివైన వ్యక్తి ఆమె, చాలా తెలివైంది. ఆ తెలివైన వ్యక్తి నా రాజ్యంకి రావాలంటే నాకు కూడా ఆ తెలివి ఉండాలిగా, నాకు కూడా ఆ తెలివి ఉండాలి. సరస్వతి ఎక్కడ పలుకుతుందో నాలుగు మీద పలుకుతుంది వాగ్దేవి. కాబట్టి నీవు కరుణించు, ఆమె ఈసారి తగ్గాలి, నీవు కరుణిస్తే ఆమె తగ్గుతుంది. ఆ కటాక్షం నా మీద కురిపించి, ఈరోజు నా మీద నాకు కురిపించాను. ఆమెకు దండం పెట్టగానే రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. తక్కువని ఒక ఆలోచన ఇచ్చింది, సరస్వతీదేవి ఇచ్చినట్టు ఇచ్చింది ఆలోచన. వెంటనే ఆయన ఆనందంతో పరిగెత్తి వెళ్ళాడు దీనిది దగ్గరికి. వెళ్ళేసరికి దీనిది అన్నాడు, రాజుగారు ఈరోజు కథ రెడీ చేసేసాను, నువ్వే కథ చెప్పకు, ఈరోజు నువ్వు వద్దు, నేను అడుగుతాను ఈరోజు. గెలిస్తే నీకే, ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వే తీసుకొచ్చావు నన్ను ఇక్కడ వరకు. ఆమెను చూసి ఆమె ఏం చేస్తుంది, ఒక స్త్రీ యొక్క తత్వం అంతా నేను తెలుసుకోగలిగాను. ఆ స్త్రీ అంటేనే ఏమో తెలియని స్థితి నుంచి ఈరోజు ఆమెను అన్నీ అర్థం చేసుకునే స్థితి నీ వల్లే నాకు వచ్చింది. ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చిన ఘనత అయితే నీదే. ఈరోజు ఓడిపోతే ఆ బాధ్యత నాదే, నిన్నైతే నేను దూషించను. కాబట్టి ఈరోజు నాకే వదిలి అను. మీరు ఏం ఆలోచన చేశారు చెప్పండి అను. చెప్పను నేను అనేసారు. చెప్పను నేను అంటే, అయితే పదండి వెళ్దాం, ఈరోజు నువ్వు రావద్దు, నేను ఒక్కడనే వెళ్తా. వెంటనే దీనిది కూడా నిజమే, రాజుగారికి కూడా ఏకాంతం ఇస్తే ఏమో వాళ్ళ ఇది ఎలా ఉంటుందో, సరే మీరే వెళ్ళండి మహారాజా అని అంటే, ఈరోజు రాజుగారు ఒక్కరే వెళ్ళారు. ఈయన వెళ్తున్నారు, ఆమె మేడ దిగి మెట్లు దిగి వస్తుంది. ఇద్దరు ఎదురయ్యారు. ఎదురవగానే ఆమె చూసి నవ్వింది, సిగ్గుపడింది. రాజుగారు అన్నారు, ఈరోజు నేనే అడుగుతా ప్రశ్న. ఆమె ఆశ్చర్యానికి లోనైంది. ఈ నోరిప్పుతాడని అప్పటి నుంచి చూస్తుంది. ఈరోజు నేను అడుగుతా. చాలా ఆనందపడ్డది. కూర్చున్నారు ఇద్దరు. ఈయన అప్పుడు అడగడం మొదలుపెట్టాడు. ఒక రాజ్యానికి రాజు ఉన్నాడు, చాలా మంచివాడు, ఉత్తముడు, గొప్పవాడు, కానీ స్త్రీ ద్వేషి. ఆమె ఒక చిత్రపటం చూసి ఇష్టపడ్డాడు. ఆమె కోసం వచ్చాడు ఆయన. ఆమె ఒక షరతు పెట్టింది, తను ఏ ప్రశ్నలు అయితే చెప్పలేనివి వేస్తే వాళ్ళనే వివాహం చేసుకుంటుంది. ఇప్పుడు ఆ రాణిని గెలవాలంటే ఎలాంటి ప్రశ్న వేయాలి చెప్పండి అని అడిగాడు. ఎవరికి వేశాడు ప్రశ్న? ఏం చెప్తుంది ఇప్పుడు? ఏం చెప్తా? చెప్పడానికి ఏం లేదు, ఆన్సర్ లేదు అక్కడ చెప్పడానికి. ఇరిగించి పెట్టాడు, తెలివితేటలతో పెట్టాడు. నా దగ్గర లేదు అని అనడానికి లేదు, లేదు అంటే ఓడిపోయినట్టేగా. ఉంది అనడానికి లేదు, లేదు అనడానికి లేదు. అప్పుడు నచ్చింది ఆమె. నవ్వుకొని చక్కగా మెడలో ఉన్న హారం తీసి రాజుగారికి మెడలో వేసింది. ఆ రోజు వేసి, దీనికోసం నేను చూస్తున్నాను, దీనికోసమే నేను మొదటి రోజు నుంచి చూస్తున్నాను, ఒక్క రోజైనా మీరు నోరు విప్పి ఇలాంటిది అడుగుతారా అని మొదటి రోజు నుంచి చూస్తున్నా. ఈ రోజు వచ్చింది ఆ సమయం. కాబట్టి నేను ఓడిపోలేదు, మీరు గెలలేదు. ఈరోజు మీ దీనిది అడిగిన ప్రశ్నకి నేను చెప్పినా, ఈ రోజుతో ఈ నియమం ఆపేసి మిమ్మల్నే వివాహం చేసుకుందామని నేను అనుకున్నాను. కానీ నన్ను ఓడిపోనివ్వకంట నేను గెలిచా, నియమం ప్రకారమే మీరు నన్ను దక్కించుకున్నారు, మీరు గెలిచారు అని చెప్పి ఆయన్ని అక్కడ గంధర్వ వివాహం చేసుకుంది. ఆవిడ చేసుకొని కొన్ని రోజులు అక్కడ నుండి వీళ్ళందరికీ బానిసత్వం నుండి విముక్తి ఇచ్చింది. ఇంతకుముందు రాజులు వచ్చారుగా బోల్డ్ మంది, వాళ్ళందరికీ బానిసత్వం నుండి విముక్త కల్పించేసి అక్కడి నుంచి వాళ్ళ రాజ్యానికి వెళ్ళారు. ఆమె ఏ రోజు కూడా తన నాగకన్యని కానీ ఆ యొక్క ప్రభావం కానీ ఆ విద్యలు కానీ ఏమీ చూపించేది. ఒక మానవ స్త్రీ మానవ పురుషుణ్ణి వివాహం చేసుకుంటే ఎలాగ గృహస్థ ధర్మం పాటించాలో అదే పాటించి ఆయనతోని ఆనందంగా జీవితం. ఆ రాజ్యంలో వాళ్ళు కూడా చాలా ఎందుకు ఇంతవరకు ఈయన వివాహం చేసుకోవాలని ఉత్తరాధికారి ఉండాలిగా, రాజ్యానికి నెక్స్ట్ ఇంకో రాజు ఉండాలిగా. రాజు ఒక స్త్రీని చక్కగా వివాహం చేసుకొని తెచ్చాడు, ఎంతో అందమైన అమ్మాయిని అని చెప్పి. రాజ్యం కూడా ఎంతో ఆనందంగా ఉండి కథ 16 రోజులకి సమాప్తమవుతుంది. మనకి ఎన్ని 4 ఎపిసోడ్లు అయ్యింది. కోసమే ఈరోజు చెప్పకపోతే మరి రాత్రి కళ్ళకు వచ్చేస్తారు.
అందుకే నాలుగు ఏం పెట్టి నాలుగు మాదిరి మాదిరి రెండు వేలు పెట్టి ఆ ప్లాట్ ఆ ప్లాట్ నేను వేస్తాను కలిసి అక్కడ ఫిఫ్టీన్ అన్నారు నోట్ దగ్గర సెంటర్కి తీసుకొచ్చాను బయట వారం ఫోన్ చేసామా ఒక 10 నిమిషాలు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బ్రహ్మకుమారి వంశ